ఈ రోజు తాలూరు మండలం మాధవరం గ్రామం నందు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హత కలిగిన భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మండల అధికారులు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదితరులు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో స్థానంలో ఇక ప్రభుత్వ రాజముద్ర గతంలో ప్రచారం కోసం వృధా చేసిన 700 కోట్ల రూపాయల ప్రజాధనానికి చెక్ పెడుతూ జగన్ ఫోటో అవుట్ రాజముద్ర ఇన్ ఏపీ ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా రైతు సోదరులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ల దంపతులను శాల్వతో సత్కరించి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాలూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాలూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, మండల వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మన్నేపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి, నాగంబొట్లవారిపాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య, గొల్లపూడి వేణుబాబు, గంగవరం గ్రామ పార్టీ అధ్యక్షులు రామలక్ష్మయ్య, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాము. అందరికీ ఎప్పుడు అండగా ఉంటూ ఒక మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. అట్లాగే అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని వర్గాల ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక అందుబాటులో ఉంటున్నాము, జవాబుదారీగా ఉండాలి అనే విధంగా మేము అందరం పనిచేస్తున్నాము. ఎట్లయితే ఎలక్షన్స్ టైంలో ఒక హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఈ పాస్ బుక్ మీద ఏంటంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి లేదా మనం కష్టపడి రైతులకి భూమి అంటే ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ఉంటారు. వాళ్ళ భూమి మీద హక్కు ఉండాలి. మన ఆస్తి మన హక్కు అనే దానికి ఒక భద్రత ఉండాలి. ఎవరి ముఖ చిత్రాలు ఉండకూడదు, ఎవరి ఫోటోలు ఉండకూడదు అని రాజముద్రతో ఇప్పుడు పాస్ బుక్స్ రిలీజ్ చేసి అందరికి ఇవ్వటం అనేది మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది.